అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం బీసీ భవనాలను కూడా పూర్తి చేయలేకపోయారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఇవాళ నిర్వహించిన జేహో బీసీ సదస్సులో మాట్లాడుతూ రాష్ట్రానికి అమరావతి ఒక్కటే రాజధాని అని, దాన్ని పూర్తి చేస్తామన్నారు. బీసీలకు ఏం చేశారని వైసీపీ నేతలు సాధకారయాత్ర చేపడుతున్నారని చంద్రబాబు నిలదీశారు. నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలి అంటే అవకాశం రావాలి అని అన్నారు. నాయకత్వ లక్షణాలు రాకపోతే ఎవరు నాయకుడిగా మారలేరు అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు కృషి చేశానని తెలిపారు. ఆదాయం పెంచే మార్గాలను సూచించాలని చంద్రబాబు గుర్తు చేశారు. కార్పొరేషన్లు పెట్టి నిధులు లేకపోతే లాభమేంటని, 100 కోట్ల విలువ చేసే పరికరాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గోదాముల్లో ఉంచిందని తెలిపారు. ఆలోచన ఒకటి, అది కొంతమందిని చేయగలిగాం. ప్రతి ఒక్క వ్యక్తిని పేదరికం నుంచి ఎందుకు పైకి తేకూడదు, అది చేయడం కోసమే P4 ఫార్ములా. P3 అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది సంపద సృష్టించడానికి పనిచేసింది. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ అనేది ప్రతి ఒక్క వ్యక్తిని సంపద సృష్టించడానికి ప్రజలే ఆస్తిగానే పరిగణిస్తున్నా. ఇంట్లో 5 మంది ఉన్నారు, వాళ్లకు భూములు లేవు. ఈ 5 మంది ఆస్తిగా పరిగణించి ఆదాయాన్ని ఎట్టు పెంచాలని ఆలోచిస్తున్నా. అది సాధ్యమని నిరూపిస్తాం. అందుకనే నేను మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతున్నా, నా ప్రాధాన్యత పేదరిక నిర్మూలనలో కూడా మొట్టమొదటి ప్రాధాన్యత, మొట్టమొదటిగా ఈ వెనుకబడిన వర్గాలను పైకి తేవడమే నా లక్ష్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా ఒక మంచి కార్యక్రమం చేయాలనుకుంటే రాజకీయాల్లో అవకాశం ఇవ్వాలి. రాజకీయాల్లో అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి. ఈరోజు నాకు గుర్తింపు వచ్చిందంటే ఆ గుర్తింపుకు కారణం నా వెనుకబడిన వర్గాలు తప్ప ఇంకొకరు కాదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అందరూ కూడా సహకరించవచ్చు. దాంట్లో మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి పూర్తిగా నమ్మింది, బలపరిచింది, కష్టాలు నిలబడింది. సంపద ఉన్నా కాదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను ఒక స్ఫూర్తినివ్వాలని స్ఫూర్తినిచ్చినటువంటి బీసీల్ని నా జీవితంలో మరిచిపోలేనని చెప్పి మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అయితే నా సంకల్పం మంచి సంకల్పం ఉండొచ్చు, చేయాలని ఆలోచన ఉండొచ్చు, కానీ ఆ ఆలోచన అమలు చేయాల్సింది చివరి వరకు తీసుకుపోయే బాధ్యత ఇక్కడే మీ అందరికీ ఉంది. జనాభా దామాషా ప్రకారం అధికారంలో కూడా ప్రతి ఒక్కరికి భాగస్వాములు కావాలి. అంటే రేపు రాబోయే రోజుల్లో మీరందరూ కానివి బీసీల్లో ఒకటిగా చేయగలిగితే ఎక్కడ చూసినా 150 మంది ఏ పొజిషన్లో అయినా బీసీలే ఉండేట్టుగా చేసే బాధ్యత నాది. అది చెయ్యాలంటే కన్సాలిడేషన్ రావాలి. ఏదో నేను థియరీ చెప్పేసి మీరంతా రేపటి నుంచి ఇంట్లో పోయి పడుకొని రేపు మన ఎమ్మెల్యేలు గెలవకపోతే గవర్నమెంట్ రాకపోతే మళ్ళా మనం రోడ్డు మీద ఉండాల్సి వస్తుంది. ఆ చైతన్యం మీకు 100 రోజులు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, సినిమా అయిపోయింది, ఇంకేం ఉండదు. గెలిచే అవకాశం కూడా లేదు. లెక్క పెట్టుకోవాలి ఎన్ని సీట్లు వస్తాయని. కానీ ఈరోజు మన మీద బాధ్యత ఉంది. ఈ రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి, పూర్వ వైభవాన్ని తేవాలి. మళ్ళీ ఇన్ని సంవత్సరాలుగా ఈ పార్టీకి అండగా ఉన్న వ్యక్తులకి బీసీలకి న్యాయం చేసే బాధ్యత తీసుకునే బాధ్యత